తగ్గేదే లేదు. మూడంకెల సంఖ్యలో సీట్లు ఖాయమంటున్నారు వైసీపీ నేత. అలవోకగా సెంచరీ దాటేస్తామంటున్నారు. పోలింగ్ ట్రెండ్ చూశాక బై బై వైసీపీ అంటోంది టీడీపీ పార్టీ. కౌంటింగ్ లాంఛనమే అన్నంత కాన్ఫిడెన్స్తో ఉంది విపక్ష కూటమి. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు ఎవరి వైపు? పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం? లెట్స్ వాచ్. జాతరకు వచ్చినట్టే వచ్చారు ఓటర్లు. పోలింగ్ కేంద్రాలకు పొలవమంటూ పోటెత్తారు. దూర ప్రాంతాల నుంచి కూడా దిగిపోయారు. ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఉత్సాహం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ఉద్యమంలా ఓటేయడంతో ఈ మార్పు దేనికి సంకేతమన్న చర్చ మొదలైంది. వైసీపీకి అనుకూల ఓటింగ్ పోటెత్తిందని అధికార పార్టీ ధీమాతో ఉంది. విజయోత్సవాలే తరువాయి అన్నట్లుంది వైసీపీ. ఇక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజానికం ఓటునే బ్రహ్మాస్త్రంగా ప్రయోగించిందని విపక్ష కూటమి నమ్మకం పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. కానీ అధికారంలో ఉన్న టీడీపీ ఓడిపోయి తిరుగులేని మెజారిటీతో వైసీపీ గద్దెనెక్కింది. మళ్లీ ఇప్పుడు ఓటింగ్ శాతం పెరగడంలో మర్మం ఏమై ఉంటుందని రాజకీయ పక్షాలు మల్ల గులాలు పడుతున్నాయి. రెండు 2024 ఏపీ ఎన్నికల కంటే గత ఎన్నికల్లో 1% పోలింగ్ పెరిగింది. కానీ ఈసారి మాత్రం 3% ఎక్కువగా పోలింగ్ నమోదైంది. విపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏకంగా 85.87% పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో కూడా దగ్గర 85% ఓట్లు పోలయ్యాయి. సత్యసాయి జిల్లాలో 82.77% పోలింగ్ నమోదైంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో అంచనాకు మించి పోలింగ్ జరగడంతో ఎవరి జెండా ఎగరబోతోంది, ఎవరి కొంప మునగబోతోందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అయితే ఎన్నికలు ముగియగానే ఏపీలో వైసీపీ గెలుపుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నాయకులతో సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు కొన్ని చోట్ల పోలింగ్ జరగడంతో దాని ప్రభావంపై పార్టీ కీలక నేతలతో జగన్ చర్చించినట్లు చెబుతున్నారు. రాత్రి వరకు పోలింగ్ కొనసాగడం, మహిళలు, యువత ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు కూడా పార్టీ కీలక నేతలతో పోలింగ్ సరళిపై చర్చించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి 100కు పైగా సీట్లను దక్కించుకోవడం ఖాయమని జగన్ ధీమాగా ఉన్నారని పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను నేరుగా ఖాతాలోకి మళ్లించడం వల్లే మహిళలు, యువత అంత ఉత్సాహంగా ఓట్లేశారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే యువత విషయంలో మాత్రం కొంతవరకు జనసేన ప్రభావం ఉంటుందన్న అభిప్రాయంతో కొందరున్నారు. మహిళలు నిస్సందేహంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షితులై ఉండే అవకాశం కూడా లేకపోలేదని చర్చించుకుంటున్నారు. అదే జరిగితే 10 లక్షలకు పైగా కొత్త ఓటర్ల ప్రభావంతో పార్టీకి కొంతవరకు ఓటింగ్ శాతం తగ్గుతుందన్న అనాలిసిస్ కూడా అంతర్గతంగా జరుగుతోంది. మూడు